Dear viewers, good evening to all of you. Today I would like to deal with one important tense, that is simple past tense for conversion of its active voice to passive voice. Under model 1, that is statements. This is voice chapter. Active voice into passive. Simple past tense. Form subject plus V2 plus object. Active voice. Subject plus was or were plus V3 plus by plus object. Passive voice. Example. She liked him. Liked అనేది వెర్బ్ V2 ఇక్కడ. హిమ్ ఆబ్జెక్ట్, షీ అనేది సబ్జెక్ట్. ఇది యాక్టివ్ లో ఉంది. పైన స్ట్రక్చర్ ఉన్నది ఆ ప్రకారం ఉంది. ఈ స్ట్రక్చర్ ప్రకారం వస్తే ప్యాసివ్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ ప్రకారం చేయాలి. హిమ్ ఏం చేయాలా? ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్ చేయండి. ప్యాసివ్ వాయిస్ కి హీ చేయండి. తర్వాత ఇక్కడ ఏమైనా హెల్పింగ్ ఉన్నాయా? హెల్పింగ్ వెర్బులు లేవు కనుక డైరెక్ట్ గా బిఫోర్ వెర్బ్ వెళ్ళిపోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ కదా. సింపుల్ పాస్ట్ టెన్స్ ఇక్కడ ఏమున్నాయి? వాజు లేక వర్. అదే ఇక్కడ వాజు లేక వర్. ఆ రెండిట్లో ఏదో ఒకటి. ఈ సిమిలర్ కాబట్టి వాజు. తర్వాత ఏం చేయాలా? V3. లైక్ కి V3 ఏంది? లైక్, లైక్డ్, లైక్డ్. ఇక్కడ V3 పెట్టేశా. బిఫోర్ వెర్బ్ V3 వచ్చేసింది. ప్యాసివ్ వాయిస్ ఓవర్. తర్వాత బై అనే ప్రిపోజిషన్ తరువాత, అంటే యూజువల్గా బై వస్తుంది. తర్వాత యాక్టివ్ వాయిస్ లో ఉన్న సబ్జెక్ట్ ని బై తర్వాత ఆబ్జెక్ట్ గా వాడాలి. షీకేంది హర్. అంతే. అయితే నౌన్ కనుకైతే రూపం మారదు. యాజ్ రాస్తాం. సబ్జెక్ట్ అయినా ఆబ్జెక్ట్ అయినా. ఆబ్జెక్టులు కాబట్టి పర్సనల్ ప్రొనౌన్స్ కాబట్టి ఇక్కడ లిస్ట్ ఇచ్చున్నాను. వాటి ప్రకారం మారుతాయి. బిఫోర్ వెర్బులు అక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.